మీకు జెప్టోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ ఇస్తా 9966696746. ఓన్లీ వాట్సాప్లోనే నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ కాల్ చేయండి. నాకు నార్మల్ కాల్ చేయకండి, ఎందుకంటే నేను డెలివరీ బాయ్గా పనిచేస్తాను. అయితే మీకు ఇంకోటి ఏంటంటే నా తరఫున పూర్తి సహకారం అందిస్తా. అది రావడం రాకపోవచ్చం అది మీ ఇష్టం. అది చూడండి 20,055 రూపీస్. అయ్యో మొత్తం నాకు నెట్ పేఅవుట్ వచ్చేసి 19,854 రూపీస్. అందులో సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ, అంటే క్యాష్ ఆన్ డెలివరీ అమౌంట్ నేను ఎంత వాడుకున్నా చూడండి 8,705 రూపీస్. ఫైనల్ నెట్ పేమెంట్ చూసాడుగా ఎంత చూపిస్తుందో 11,149 రూపీస్. పేఅవుట్ స్టేటస్ రిలీజ్ అంటే పేఅవుట్ స్టేటస్ లేదంటే మనకు 1 అవర్లో రిలీజ్ అయిపోతుందని. మనకు 1 అవర్ మనకు బ్యాంకులో అమౌంట్ వచ్చే ముందు మన వాట్సాప్కి ఈ విధంగా మనకు జెప్టో అనేది మెసేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది తినంది. అయితే మనకి పేఅవుట్ లిస్ట్ ఎందుకు వస్తుందంటే మనం ఆర్డర్లు బరాబర్ చేసామా, మన షిఫ్ట్ అన్ని కంప్లీట్ అయినాయా, మనకు అమౌంట్ ఎంత రావాలి, మన అమౌంట్ ఎంత వాడుకున్నాం అనేది దీని ద్వారా మనకు తెలవడం జరుగుతుంది. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైవ్ టార్గెట్. సో ఇతను వచ్చేసి పోయిన వారం అయితే జొప్టోలో అయితే వర్క్ అయితే చేసిండు. సో జొప్టోలో వర్క్ చేసి కొంచెం ఎక్కువ అయితే ఎర్నింగ్ అయితే చేసిండు 18,000 వరకు. సో 18,000 ఎర్నింగ్ చేయడానికి సో ఎన్ని అవర్స్ లాగిన్ ఉన్నాడు అండ్ ఫుడ్ విషయంలో కానీ సో ఎంత అవర్స్ అయితే వర్క్ అయితే చేసిండు. సో దానికి సంబంధించిన టోటల్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు. సో మీరైతే వినండి, ఎందుకంటే మీకు కూడా వచ్చే వాళ్ళకి న్యూ జనరేషన్ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అతని ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అతని వాట్సాప్కి మెసేజ్ చేసేయండి. సో ఇంకెందుకు ఇతను చెప్తాడో వినండి. నేనైతే పోయినాకి అయితే 285 ఆర్డర్లు డెలివరీ చేయడం జరిగింది. 285కి ఆర్డర్లకు మినిమం 18,000 అమౌంట్ చూపించింది. నేను 285 ఆర్డర్లు కంప్లీట్ చేశాను. నేను మార్నింగ్ 5:30కి లేచి బ్రష్ ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి 6 వరకు స్టోర్ కాడ ఉండి 6 నుంచి 12 వరకు కంటిన్యూగా ఆర్డర్ డెలివరీ చేస్తూ 12 to 2 వరకు రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ ఇట్లా తీసుకొని మన 2 నుంచి నైట్ 2 వరకు కంటిన్యూగా లైన్ ఉన్నా, ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోలేదు. ఎక్కడైనా అక్కడైనా కానీ ఎక్కడైనా కానీ బయట మీల్స్లో కానీ ఫుడ్లో కానీ అక్కడ టిఫిన్స్ కానీ చాయ్ కానీ ఇట్లా కంటిన్యూగా చేయడం జరిగింది. వారం రోజులు ఈ విధంగా కష్టపడినా 2 అవర్స్ మాత్రమే బ్రేక్ తీసుకున్నా. జెప్టోలో 285 ఆర్డర్ చేయడం జరిగింది. 285లో నాకు మినిమం ఒక 100 ఆర్డర్స్ దగ్గర అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపల పడడం జరిగింది. 5 నుంచి 10 ఐటమ్స్ వరకు ఉన్నాయి 100 ఆర్డర్లు. మిగతా ఆర్డర్లు 185 ఆర్డర్లు ఏంటంటే నాకు 25 ఐటమ్స్ 55 ఐటమ్స్ ఇలా చాలా ఐటమ్లు ఉన్నాయి. అయితే ఇందులో కాస్ట్లీ ఐటమ్లు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సిఓడి ఏంటంటే మనకు 1,500 లిమిట్ ఇస్తుంది మనకు జెప్టో. అంటే ఫస్ట్ న్యూ జాయినింగ్ వాళ్ళకి ఇవ్వడు. ఎవరైతే 100 ఆర్డర్స్ కంటిన్యూగా డెలివరీ చేసి ఒక 30 అవర్స్ కంటిన్యూగా లాగిన్ ఎవరైతే ఉంటారో ఆ రైడర్కి మాత్రం సిఓడి అనేది మనకు చూపిస్తుంది. ఇలా నాకు 500, 600, 700 ఇలాంటి చాలా సిఓడిలో పడడం జరిగింది. కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. కస్టమర్లు 31 రూపీస్ 20 రూపీస్ అంటే వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు 31 రూపీస్. అంటే మనం ఆ రీచ్ ఒక గోల్డ్ 285 గోల్డ్ రీచ్ కావాలంటే వాళ్ళు చేసిన అంటే క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ని మనం ఆ జెప్టోకి పే చేయాలి. జెప్టో యాప్లో పే చేస్తూనే ఉండాలి. జెప్టో యాప్లో పే చేస్తుంటే సిఓడి అనేది 1,500కి జీరో ఉంచుకోవాలి. 1,500 ఉంది కానీ నేను 1,400 ఉంది, ఇంకా 100 రూపీస్ మైనస్ ఉంది. ఏం కాదు, ఆర్డర్లు పడే లాంగ్ పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే 1,500కి సిఓడి జీరో ఉంటుందో మనకు ఆర్డర్లు ఏంటంటే 2 కిలోమీటర్స్ లోపల పడడం జరుగుతుంది, చాలా దగ్గర పడుతుంది. అయితే వాళ్ళు కస్టమర్లు ఏదో క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారో అప్పుడు కస్టమర్లు ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటారు. అక్కడ బకెట్లో ఇస్తాడు వాళ్ళు ఐటమ్, మన బకెట్లో ఎత్తే వాళ్ళు క్యాష్ ఇస్తాడు. క్యాష్ ఏంటంటే కొన్ని నోట్లు చిన్న పోవడం ఉంటుంది. స్టోర్లో అడిగితే ఏం వాళ్ళు ఇన్ఛార్జ్ ఏం తీసుకోరు. అయితే సిఓడి పే చేయడంలో కొంచెం రైడర్లు చాలామంది అడుగుతున్నారు నన్ను, అన్న ఇది ఏంటన్నా జెప్టో స్టోర్ అని చూపిస్తుంది మళ్ళీ మనకు యూపీఐ చూపిస్తుంది అంటున్నారు. ఇది మనం ఏంటంటే స్టోర్ వాళ్ళకి ఎటువంటి ఇన్ఛార్జ్ ఏముండదు సిఓడి గురించి. మన యాప్లనే మనం సొంతంగా మన యూపీఐ ద్వారా పే చేసుకోవాలి. మన ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేసుకున్న తర్వాతనే సిఓడి పే చేయాలి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే చాలామంది రైడర్లు ఏంటంటే చాలామంది సఫర్ అయ్యారు. 285 ఆర్డర్లు కొట్టాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు పీక్ స్లాట్కి నాన్ పీక్ స్లాట్కి తేడా లేకుండా పని చేయడం జరిగింది. ఈ ఆఫర్ మనకు ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ మనకు సాటర్డే సండే మ్యాండేటరీ 10 అవర్స్ లాగిన్ కంపల్సరీ ఉండాలి. మనకి ఆఫర్ ఎలిజిబుల్ కావాలంటే పీక్ స్లాట్లు వచ్చేసి అంటే పీక్ స్లాట్లు అంటే ఏంటంటే పీక్ స్లాట్లు అంటే మార్నింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 10 వరకు. ఇంత గ్యాప్లో 2 పీక్ స్లాట్లు ఉంటాయి. ఈ పీక్ స్లాట్లు ఏంటంటే ఎక్కువ ఆర్డర్లు
పడడం జరుగుతుంది మనకు ఎక్కువ. అంటే జస్ట్ ఏ విధంగా అంటే మార్నింగ్ లేచి పాల ప్యాకెట్ల కోసం కానీ వాటర్ కోసం కావచ్చు కానీ బ్రష్ పేస్ట్ ఈ విధంగా చాలా ఐటమ్స్ ఉంటాయి. మనకు కూరగాయలు కావచ్చు కానీ ఈ విధంగా ఆర్డర్ పడుతుంటాయి. ఈ వీక్లో మార్నింగ్ షిఫ్ట్లో ఎన్ని కంప్లీట్ చేయాలంటే పీక్ స్లాట్లో వచ్చేసి 10 కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మా సాటర్డే సండే 10 అవర్స్ లాగిన్ కంపల్సరీ ఉండాలి. ఈ విధంగా పీక్ స్లాట్లు కంప్లీట్ చేసిన తర్వాత కూడా సండే కూడా 10 అవర్స్ లాగిన్ ఉంటేనే మనకి ఆఫర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. చాలామంది తెలియక ఏంటంటే వచ్చేసా నేను పీక్ స్లాట్ కంప్లీట్ చేశాను, నాన్ పీక్ స్లాట్ కంప్లీట్ చేసి ఆఫర్ పైసలు అమౌంట్ వస్తాయి, నేను సాటర్డే సండే ఒక 8 అవర్స్ నేను మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతాను ఆలోచిస్తున్నాను రైడర్స్. అదే కాదు, ఎలిజిబుల్ కాదు. మీకు ఎన్ని ఆర్డర్ డెలివర్ చేశారో 285కి ఇప్పుడు ఎంత అమౌంట్ 5000 చూపిస్తుంది. అదే 5000 వస్తుంది, దానికి వచ్చే ఇన్సెంటివ్ రాదు, ఇంకా 13,000 రాదు. అది కంటిన్యూగా లాగిన్ అవర్స్ ఉంటేనే పీక్ స్లాట్ నాన్ పీక్ స్లాట్ కంప్లీట్ చేస్తేనే మనకు ఆఫర్ ఎలిజిబుల్ అవుతుంది. ఇలాంటి చాలా కష్టాలు పెడతాయి. కాకపోతే స్విగ్గీ జొమాటో కంటే జెప్టో అయితే బెస్ట్. మనకు ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఆర్డర్లు అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ 420 ఆర్డర్కి 32,000 ఉంది. చాలా రిస్క్, అది ఆర్డర్లు కావు. నేను ఏం చేశానంటే 285 ఆర్డర్లు కొట్టాను, 18,000 రూపీస్ ఉంది ఇక్కడ చూసాడుగా. ఇప్పుడు ఆ 18,000కి నాకు అమౌంట్ ఎంత పడ్డా దాని పేఅవుట్ మనకు వాట్సాప్కి వస్తుంది. అంటే రైడర్ ఏ నెంబర్ ఇస్తాడో జెప్టో యాప్కి అదే నెంబర్కి మనకు వాట్సాప్లో రావడం జరుగుతుంది. చూసారా, నాకు మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి 20,000 రూపీస్ పడిపోవడం జరిగింది నా అకౌంట్లోకి. అయితే ఇందులో సిఓడి అంటే మనం ఎంత వాడుకోవచ్చు. నేను సిఓడి వచ్చేసి 8,700 రూపీస్ నేను వాడుకున్నా. మిగిలిన 19,000 రూపీస్ అనేది నా అకౌంట్లో కార్డ్ అయిపోయింది. నేను మండే టు సండే వరకు నేను 288 ఆర్డర్లు డెలివరీ చేయడం జరిగింది. నా టార్గెట్ నేను రీచ్ అయినా. అయితే మన దీన్ని పేఅవుట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు బుధవారం నాడు ఈవినింగ్ 6 వరకు మనకు వాట్సాప్లో పేఅవుట్ రావడం మెసేజ్ వస్తుంది. ఈవినింగ్ 7:30 to 8 వరకు అంటే నైట్ ఈ టైంలో మనకు అమౌంట్ అనేది మన బ్యాంకులో యాడ్ అవుతుంది. ఫస్ట్ నా పేఅవుట్ లిస్ట్ చూపిస్తా చూడండి, వాట్సాప్కి వచ్చింది చూడండి. 20,055 రూపీస్. అయ్యో, మొత్తం నాకు నెట్ పేఅవుట్ వచ్చేసి 19,854 రూపీస్. అందులో సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ, అంటే క్యాష్ ఆన్ డెలివరీ అమౌంట్ నేను ఎంత వాడుకున్నా చూడండి, 8,705 రూపీస్. ఫైనల్ నెట్ పేమెంట్ చూసాడుగా ఎంత చూపిస్తుందో, 11,149 రూపీస్. పేఅవుట్ స్టేటస్ రిలీజ్ అంటే పేఅవుట్ రిలీజ్ అంటే మనకు 1 అవర్లో రిలీజ్ అయిపోతుందని మనకు 1 అవర్ మనకు బ్యాంకులో అమౌంట్ వచ్చే ముందు మన జెప్టో అనేది మెసేజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి పేఅవుట్ లిస్ట్ ఎందుకు వస్తుంది అంటే మనం ఆర్డర్లు బరాబర్ చేసామా, మన షిఫ్ట్ అన్ని కంప్లీట్ అయినాయా, మనకు అమౌంట్ ఎంత రావాలి, మన అమౌంట్ ఎంత వాడుకున్నాం అనేది దీని ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. చూడండి, నేను పోయిన వీక్ కొట్టిన ఆర్డర్లు దానికి వచ్చిన ఎండింగ్స్ మీకు చూపిస్తారు చూడండి. ఫస్ట్ మండే వచ్చేసి నేను 30 ఆర్డర్స్కి అమౌంట్ వచ్చేసి 720 రూపీస్ చూపిస్తుంది. మళ్ళా మంగళవారం వచ్చేసి 47 ఆర్డర్స్ అంటే 40 ఆర్డర్స్ నేను డెలివరీ చేయడం జరిగింది. దీనికి అమౌంట్ వచ్చేసి 956 రూపీస్. చూడండి, అదేవిధంగా బుధవారం 32 ఆర్డర్స్ చూస్తున్నారుగా, 32 ఆర్డర్స్ బుధవారం 697 రూపీస్ చూపిస్తుంది నాకు అమౌంట్. మన గురువారం 45 ఆర్డర్స్ చూస్తున్నారుగా, 45 ఆర్డర్స్కి 1000 రూపీస్, 6 రూపీస్ తక్కువ 1000 రూపీస్ చూపిస్తుంది. ఫ్రైడే శుక్రవారం 37 ఆర్డర్ డెలివరీ చేయడం జరిగింది, 817 రూపీస్. సాటర్డే ఏంటంటే ఆర్డర్లు ఎక్కువ ఉండడం జరిగింది. ఆ రోజు అయితే నేను మొత్తం ఫుల్ టైంలో ఉన్నా. నేను మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు కంటిన్యూగా ఉన్నా, ఎక్కడ కూడా రూమ్కి పోలే, ఎటు పోలే. మొత్తం చూడండి 56 ఆర్డర్స్, హాఫ్ సెంచరీ ఆర్డర్ డెలివరీ చేయడం జరిగింది. దీనికి అమౌంట్ వచ్చేసి 1,239 రూపీస్. మరి సండే అనేది మనకి ఇన్సెంటివ్ మొత్తం యాడ్ అయిపోతుంది. 43 ఆర్డర్స్ చూస్తున్నారుగా, మనకి ఇక్కడ అమౌంట్ చూపిలే, మొత్తం ఇన్సెంటివ్ చూపిస్తుంది. చూడండి, 290 ఆర్డర్ డెలివరీ చేయడం జరిగింది నేను పోయిన వీక్లో. అంటే నేను మీకు చెప్పాను కదా 288 ఆర్డర్స్. అయితే 2 ఆర్డర్లు ఆర్టీఓలు అయినాయిగా, అవి మొత్తం కలిపి ఇక్కడ చూపిస్తుంది. మనకు పేఅవుట్ లేదంటే అంత క్లియర్గా చూపించదు. అయితే చాలామంది ఏంటంటే టెన్షన్ తీసుకుంటారు నా లెక్క. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో డెలివరీ బాయ్గా చేసినప్పుడు చాలా టెన్షన్ తీసుకున్నా. చాలామందిని అడిగినా ఎవరు హెల్ప్ చేయలేదు. నేను మీకోసం హెల్ప్ చేస్తున్నా, వినండి. 290 ఆర్డర్స్ అంటే 285కి 18,000 రూపీస్ అమౌంట్ చూపించాలి. నాకు ఇక్కడ 11,670 రూపీస్ చూపిస్తుంది. మరి మిగతా అమౌంట్ ఎట్టిపోయింది? 7,000 అంటే చూడండి, ఒక్క నిమిషం ఆగండి. 7,000 రూపీస్ అమౌంట్ ఎటు వెళ్ళినా మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ చూపిస్తుందిగా
6,193 రూపీస్, 11,670 రూపీస్ ప్లస్ ఈ అమౌంట్ సండే ఇన్సెంటివ్ ఇవి రెండు యాడ్ అయితే 18,000 రూపీస్ మనకు బ్యాంక్లోకి లేదా మన అకౌంట్లోకి పడడం జరుగుతుంది. అయితే మరి అన్న మరి 18,000 రూపీస్గా మరి నీకు వచ్చేది మరి 2,000 ఎట్లా ఎక్స్ట్రా పడ్డది అని అడుగుతున్నారు. నేను చెప్పాను, నైట్ 12 నుంచి 2 వరకు అంటే 1 వీక్ కంటిన్యూగా ఎవడైతే వర్క్ చేస్తాడో అంటే మండే 5 ఆర్డర్స్ కానీ 4 ఆర్డర్స్ 2 ఆర్డర్స్ ఎన్ని ఆర్డర్లు కొట్టు నీ ఇష్టం. అది నువ్వు కంటిన్యూగా లాగిన్ ఉంటే నైట్ 12 నుంచి 2 వరకు నీకు అమౌంట్ అనేది 2,000 రూపీస్ నీకు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఇది మనకు జెప్టోలో పనిచేసే ఏ రైడర్కు చెప్పారు తెలియదు కూడా. నేను చాలా 3 ఇయర్స్ నుంచి జెప్టో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, మీకు చెప్తున్నా. ఇలాంటి చాలా ట్రిక్లు ఉన్నాయి. అయితే నేను ఇంత ఎర్నింగ్ అమౌంట్ చేయడానికి చాలా కష్టపడ్డా, ఇన్ని ఆర్డర్లు డెలివరీ చేయడానికి చాలా కష్టపడ్డా. అయితే నేను నైట్ రూమ్కి వచ్చేసరికి 1:42 నైట్ 2 అయితే ఏం ఫుడ్ ఏం తినకుండా అట్లానే పనుకునేవాడిని. మళ్ళీ మార్నింగే 6 వరకు స్టోర్ దగ్గర ఉండేవాడిని. ఓన్లీ నైట్ మనకు వచ్చేసి ఓన్లీ 2 అవర్స్ పడుకునేవాడిని అంతే. చాలా కష్టపడ్డా. ఈ వీక్ వచ్చేసి ఆఫర్ అంతా లేదు, చాలా తక్కువ ఉంది. మీకు చూపిస్తా చూడండి. చూసాడుగా ఆఫర్ ఎంత తేడా ఉందో. పోయిన వీక్కి 285కి 18,000 రూపీస్ ఉంది. ఇప్పుడు చూడండి 285 కాడ 290 ఆర్డర్స్కి ఎంత ఉందంటే అమౌంట్ 13,500. చూడండి ఒకసారి ఇక జూమ్ చేస్తున్నా చూడండి. అయితే నేను ఇంతగానే ఎందుకు కష్టపడ్డాను తెలుసా, మనకేంటంటే ఆఫర్ వచ్చింది. ఆఫర్లు ఏంటంటే మన ఖర్చులు ఉంటాయి, బండి ఈఎంఐ కానీ రూమ్ రెంట్ కానీ చాలా విధంగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఆఫర్ ఉన్నప్పుడు అమౌంట్ ఎక్కువ వస్తుంది. అంటే 20,000లా నాకు ఏంటంటే బండి ఈఎంఐ కానీ రూమ్ రెంట్ కానీ చాలా వరకు నా బైక్ మళ్ళీ మన బైక్ కూడా సర్వీసింగ్ చేయాలి. ఫస్ట్ మనకు బైక్ ఉంటేనే ఇంతగానో ఆర్డర్లు డెలివరీ చేయడం జరుగుతుంది. ఛార్జింగ్ బైక్స్ ఉన్నాయి, ఇంతగానో ఆర్డర్లు రావు, మనకు ఇంత అమౌంట్ కూడా రాదు, ఇన్ని ఆర్డర్లు కూడా డెలివరీ చేయలేము మనకు ఏంటంటే స్కూటీ కానీ ఏదైనా గేర్ బైక్లు కానీ ఏ విధంగా అయినా బైకులు కానీ ఉంటే కానీ మనం ఇంత అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. చూసాడుగా 5,000 అమౌంట్ చాలా డిఫరెంట్ ఉంది. అయితే మనకు జెప్టోలో ఏంటంటే ఆఫర్ ఇచ్చినప్పుడే మనం కంటిన్యూగా డే నైట్ కష్టపడితేనే మనకు అమౌంట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు నా ఆఫర్ లేదు, ఈ వీక్ ఆఫర్ లేదు, 1000 రూపీస్ ఉంది అమౌంట్ చాలు మనకి. ఇది జెప్టో ఆఫర్ ఇచ్చినప్పుడే యూజ్ చేసుకోండి. నార్మల్గా 7,000 6,000 ఈ విధంగా వీక్లీ సంపాదించుకోండి. మనకు హెల్త్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక డెలివరీ బాయ్ చెప్పిందంతా ఇప్పుడు 18,000 ఎర్నింగ్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో. సో ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే ఆఫర్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. సో ఆఫర్ లేనప్పుడు నార్మల్గానే మనమైతే కొంచెం అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవాలి. సో ఇన్నర్గా ఆయన చెప్పింది మొత్తం. సో ఆఫర్ ఉన్నప్పుడు అయితే మంచిగా అయితే యూజ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్కి అయితే కింద నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.